గతంలో బనగానపల్లె చేనేత క్లస్టర్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందివర్గం గ్రామంలో చేనేత కార్మికులకు ఆయన మగ్గాలను పంపిణీ చేశారు. చేనేత సొసైటీని అడ్డం పెట్టుకుని నాటి అధికార పార్టీ నేతలు దోచుకుతున్నారని ఆరోపించారు. ఇక సభ్యత్వాల పేరుతో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సబ్సిడీ రూపంలో కానీ లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కొత్త పరికరాలు వచ్చాయి. ఎప్పుడో గతంలో 100 ఏళ్ల క్రితం 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం ఉండేటువంటి పరికరాల మీద ఇంకా మొగ్గం వేసేవారు. ఆ మొగ్గాల మీద వేస్తే వాళ్ళకి వేరే పనికి పోలేరు, ఉన్న పని మీద ఆధారపడి బతకాలి. ఆ బతికినప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు, ఒక్కొక్కరు ఎంత మీరు తీసుకోగలుగుతారని చెప్పి. నేను కూడా ఎన్నికలప్పుడు డోర్ టు డోర్ క్యాన్వాస్ జరిగినప్పుడు 2-3 ఇళ్ళకి వెళ్ళినాను. అక్కడ వాళ్ళు చేసే తీరు కానీ ఆ పనితనం కానీ, అంటే ఆ వృత్తి తప్ప మనం బయటికి పోలేం కాబట్టి దాని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ రోజు మీకు అందరికీ కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు ప్రభుత్వం మీకు ఏదైతే మీ మిషన్ వాడుతున్నారో ఈ పరికరం మీద వాడేటువంటి దానికి 200 యూనిట్లు మీకు ఉచితంగా కరెంట్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా పెద్దదానికి అయితే 500 యూనిట్ల వరకు కూడా ఉంది పవర్ లూమ్ మీద. అదేవిధంగా నూతనంగా టెక్స్టైల్స్ పాలసీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ టెక్స్టైల్స్ పాలసీ మీద కూడా మీకు ఎంత లాభాలు ద్వారా కూడా పెట్టుబడులు ఆకర్షించారు.